ఏంటి, మన ప్రధానమంత్రి బంగారం కొనకూడదు అన్నాడా? అవును, కానీ విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ భారతీయులు ఎప్పటికీ బంగారం కొనకూడదు అని శాశ్వతంగా చెప్పలేదు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధాన ఉద్దేశం దేశ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి తగ్గించడం. ఆయన చెప్పిన ముఖ్య కారణాలు చూద్దాం. భారత్ చాలా బంగారం దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ఉపయోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుండి వస్తుంది. దాంతో భారీగా డాలర్లు బయటికి వెళ్తాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రెవెన్యూస్ పై కూడా ఒత్తిడి ఉంటుంది. యుద్ధాలు, పెట్రోల్ ధరలు పెరుగుదల వంటి కారణాల వల్ల ఇప్పటికే భారత్పై దిగుమతి భారం పెరిగింది. ఈ సమయంలో బంగారం దిగుమతులు కూడా ఎక్కువైతే రూపాయి విలువపై ప్రభావం పడవచ్చు. మనం ఎగుమతి చేసిన దానికంటే దిగుమతులు ఎక్కువైతే దేశ ఆర్థిక సమతుల్యం దెబ్బతింటుంది. బంగారం కొనుగోలు కొంతకాలం తగ్గితే ఆ ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా 1 సంవత్సరం పాటు అవసరం లేని బంగారం కొనొద్దు అనే రూపంలో ఆయన మాట్లాడారు. ఇది చట్టం కాదు, ప్రజలకు చేసిన విజ్ఞప్తి మాత్రమే. ఇది కొత్త విషయం కూడా కాదు. 2015లో కూడా మోదీ గారు బంగారం కొనడం కంటే బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పారు. కారణం అదే. అంటే బంగారం చెడు అని కాదు, దేశానికి విదేశీ మారక నిల్వలు ఫారెక్స్ కాపాడాల్సిన సమయంలో అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గిద్దాం అనే ఆర్థిక దృక్కోణం మాత్రమే. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.